బారోయింగ్ తీసుకొస్తే ఇప్పించినాం అధ్యక్ష, మీకు ఆర్ఎండ్బిలో డబ్బులు కావాలంటే ఇప్పించినాం అధ్యక్ష, రైల్వే కావాలంటే ఇప్పించినాం అధ్యక్ష, మీకు ఏది కావాలంటే అది ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు మీకు చేతగాక మీరు చేయలేక ఈరోజు మరి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మంత్రి గారు మీరు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఈరోజు ఒక బీసీ మంత్రిగా మీకున్న పోర్ట్ఫోలియో ఏంది అధ్యక్ష? జిమ్మలు, కోళ్ల పెంపకాలు, మీరు మంచి పోర్ట్ఫోలియో అడగొచ్చు కదా అధ్యక్ష, ఇదేం అధ్యక్ష మీరు బీసీ? సార్ మేము స్ట్రాంగ్గా we take offense in his statement, Adhyaksha. Every portfolio is important. All portfolios are important. Sir, you are criticizing the people who ekes a livelihood on these portfolios, Adhyaksha. ఏ వాపస్ తీసుకోవాలి అధ్యక్ష? ఒక బీసీ మంత్రి గారిని పట్టుకొని దానిపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది జనానికి సంక్షేమానికి ఆలోచన చేస్తా ఉన్న మంత్రి గారిపై ఆధారపడిన ప్రజలందరినీ కూడా ఇదంతా కూడా ఆ విధంగా మాట్లాడటం అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు తప్పకుండా సభకు క్షమాపణ చెప్పాలి. ఈ రోజు పోర్ట్ఫోలియోల విషయంగా ఇంత చులకన మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఏ పోర్ట్ఫోలియో కన్నా ఇది ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, అది అన్ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఉంటుంది అధ్యక్ష. ఏం అధ్యక్ష, ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ అధ్యక్ష? కోళ్ళని అంటున్నాడు సార్. కోళ్ళ మీద ఆధారపడి ఉన్న పరిశ్రమలు కానీ ఉపాధి పొందేవారిని కానీ దానికి సంబంధించిన ప్రొఫెషన్లో ఉన్నవారు అందరికీ సంబంధించిన వాటిపైన కూడా అంత చులకన ఎందుకు అధ్యక్ష? వారికైతే మహిళల పరంగా చులకన, వీరంటే ఓబీసీల పరంగా చులకన. ఏంది అధ్యక్ష, ఏంది ఇది? ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఓబీసీలు అంటే కూడా లెక్కలేదు వీరికి. ఏంది అధ్యక్ష? అధ్యక్ష, శ్రీధర్ బాబు గారు చాలా తెలివిగా సబ్జెక్ట్ని డివైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వయంగా ఈరోజు ఈ ఫిషరీస్ మినిస్టర్ గారే నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియో ఏందని చెప్పి మీడియా వాళ్ళతోటే నేను ఏం పని చేయాలా, నాకున్న లిమిటేషన్స్ ఏందని చెప్పేసి బాధపడ్డటువంటి అంశం మాత్రం చెప్తా ఉన్నాను. నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, 42% इतने बार क्यों सर? हमारा तो आंसर सुनिए అధ్యక్ష. రాంగ్ అధ్యక్ష. నేను మీడియాలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను చిన్ననాటితనంలో ఏ కష్టం చేసినో, నేను చిన్నప్పుడు ఏ కష్టాలు పడి పైకొచ్చినో అదృష్టం చూడండి, నాకు ఆ పోర్ట్ఫోలియో రావడం ఆ డిపార్ట్మెంట్స్ డెవలప్మెంట్ చేయడానికి భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశంగా మార్చిన అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష 100% అధ్యక్ష. ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఈ 72 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన ఆ కులానికి సంబంధించిన వ్యక్తికి చేపల శాఖ రావడం ఇది మొదటిసారి అధ్యక్ష. అధ్యక్ష మేము ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు వారు మాట్లాడినందుకు నేను 42% మంది బీసీలకు ఎందుకు మీరు మినిస్ట్రీ ఇవ్వలేదంటూనే అడిషనల్ పోర్ట్ఫోలియో ఇవ్వచ్చు అధ్యక్ష. వారికి ఇవ్వడం సంతోషము. వారికి ఆ పోర్ట్ఫోలియోతో పాటు ఈరోజు వారికి అడిషనల్ పోర్ట్ఫోలియో మరి ఎడ్యుకేషన్ ఉన్నది, వారు మంచి చదువుకున్న వారు ఒక క్రికెటర్, వారు రంజీ ట్రోఫీ ఆడినటువంటి ఒక క్రికెటర్, ఒక మంచి చదువుకున్న వ్యక్తి. వారికి ఎందుకు ఎడ్యుకేషన్ ఇవ్వద్దు అధ్యక్ష? వారికి ఎందుకు హోమ్ ఇవ్వద్దు అధ్యక్ష? రెవెన్యూ ఎందుకు ఇవ్వద్దు అధ్యక్ష? వారికి మంచి పోర్ట్ఫోలియో ఇస్తే తప్పేమున్నది? అడిషనల్ పోర్ట్ఫోలియో ఇవ్వచ్చు కదా, తప్పేమున్నది అధ్యక్ష? మేము అడిగేదంటే తప్పేమని ఉన్నదా అధ్యక్ష? ఈరోజు కమిషన్ల కోటాలో ఈరోజు రాష్ట్రంలో కమిషన్ నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలా సూచనలు ఇచ్చారు. మేము అడుగుతా ఉన్నాం, మా ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఈరోజు కేంద్ర ప్రభుత్వ కేబినెట్లో ఉన్నారు. సంజయ్ గారు ఏం శాఖ ఇచ్చారు అధ్యక్ష? ఇచ్చారు, అది కూడా హోమ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్. కేబినెట్ మంత్రి ఎందుకు ఇవ్వలేదు? లేకుంటే హోం మంత్రి నేరుగా ఎందుకు ఇవ్వలేదు? మేము అడుగుతలేము అధ్యక్ష. ఇట్స్ అ ప్రెరోగేటివ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఆ విధమైన పోర్ట్ఫోలియో ద్వారా వారు ఏదో సాధించొచ్చని వారిపైన నమ్మకంతో ఇచ్చారు. మరి మీరు ఒక పక్షాన ఎవరికి ఇచ్చారు అధ్యక్ష కేబినెట్ మినిస్టర్ హోదా? ఇక్కడ ఉన్న బలహీన వర్గానికి సంబంధించిన మీ పార్లమెంట్ సభ్యుడికి, మా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడికి మీరేమిచ్చారని అడుగుతా ఉన్నాము మహేశ్వర్ రెడ్డి గారిని. ఈరోజు